Hello everyone, this is Rambabu Amri. Welcome to Success Journey TV ఛానల్. తెలంగాణలోను ఏపీలోను డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు కరెంట్ అఫైర్స్ మీద తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా మంది మిత్రులు ఈ సైకాలజీ కానివ్వండి కంటెంట్ కానీ బాగానే చదివినట్టుగా అనిపిస్తున్నారు. కానీ ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత కరెంట్ అఫైర్స్ జీకే వీటి మీద సరైనటువంటి ఫోకస్ పెట్టకపోయినట్లయితే మీకు కొంత మార్కులు తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు రాబోయే డిఎస్సిలో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 100% మీరు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హలో సార్, నమస్తే. ఉషా గారు నమస్తే అండి. ఫర్హానా గారు హలో అండి. బయాలజీ మెథడాలజీ క్లాసెస్ చేయండి సార్. చేద్దామండి, తప్పకుండా అండి. నెక్స్ట్ బయాలజీ కంటెంట్ కూడా చేద్దామండి. బయాలజీ మెథడాలజీకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చేయడం జరిగిందండి. ఏదంటే మూల్యాంకనము, తర్వాత బోధన లక్ష్యాలు, స్పష్టీకరణాలకు సంబంధించినటువంటివి మన ఛానల్లో ఉన్నాయండి. తర్వాత మిగిలినటువంటివి కూడా చేద్దాము. తర్వాత ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆ ప్రాజెక్ట్ పద్ధతి ఇట్లాంటివి కూడా కొన్ని చేయటం జరిగింది. మిగిలినటువంటివి కూడా చేద్దాము. ఈరోజు మనం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు సంబంధించినటువంటి రీసెంట్ గా మనకి డిసెంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి ఇక్కడ మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి కూడా యూజ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ లో ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ సంబంధించినటువంటివి, తర్వాత ఇంటర్నేషనల్, తర్వాత జాతీయ ముఖ్యమైనటువంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని టెక్నాలజీ సంబంధించినటువంటివి, తర్వాత కొన్ని పత్రికలకు సంబంధించినటువంటివి, సో ఇలాంటి ముఖ్యమైనటువంటి కొన్ని గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆ ప్రశ్న పత్రాల్లో మనకి కరెంట్ అఫైర్స్ ని మనం పరిశీలించినట్లయితే ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో మనకి ఒక అర్థం అవుతుంది, క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళినట్లయితే మనకి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటివి బిట్స్ ఇక్కడ మనం చేద్దామండి. గతంలో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా మీకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ నుంచి బిట్స్ తో పాటు వీటికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా డిస్కస్ చేద్దామండి. సో ఇక మనం లేట్ లేకుండా దీన్ని స్టార్ట్ చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ గురించి ఇక్కడ మనం ప్రశ్నలు తీసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు? 45, 46, 47, 48. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు? 45, 46, 47, 48. దీనికి సరైన సమాధానము సి, 47వ అమెరికా అధ్యక్షుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్, డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెంట్ పార్టీ, గ్రీన్ పార్టీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం చూద్దామండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రిపబ్లికన్ పార్టీ. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎవరిపైన విజయం సాధించాడు? 2024లో డొనాల్డ్ ట్రంప్ ఎవరిపైన విజయం సాధించాడు? జో బైడెన్, హిల్లరీ క్లింటన్, కమల్ హ్యారిస్, బరాక్ ఒబామా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, కమల్ హ్యారిస్. డొనాల్డ్ ట్రంప్ 2024లో కమల్ హ్యారిస్ పైన విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు అధ్యక్ష పదవిని స్వీకరించాడు? 2024 జనవరి 20, 2025 జనవరి 20, 2024 డిసెంబర్ 20, 2025 డిసెంబర్ 20. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 2025 జనవరి 20న అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అమెరికా అధ్యక్ష పదవికి అర్హతల గురించి మనం ప్రశ్న తీసుకున్నట్లయితే, అమెరికా అధ్యక్ష పదవి పోటీ చేయడానికి కావలసినటువంటి మొదటి అర్హత కానిది ఏది? అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కావలసినటువంటి అర్హతల్లో కానిది ఏది? అమెరికాలో జన్మించిన పౌరుడై ఉండాలి, నెక్స్ట్ 35 సంవత్సరాల వయసు కలిగిన వాడై ఉండాలి, 14 సంవత్సరాలు అమెరికాలో నివసించి ఉండాలి, ఉన్నత విద్యావంతుడై ఉండాలి. దీనికి సరైన సమాధానం చెప్పండి. మరి దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, అంటే ఉన్నత విద్యావంతుడై ఉండాలి అనేది అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతల్లో లేనటువంటిది. మిగిలినవి 3 ఉండాలి. అంటే అమెరికాలో జన్మించిన పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, 14 సంవత్సరాలు అమెరికాలో ఉండాలి, కానీ ఉన్నత విద్యావంతుడై ఉండాలి అనేది సరైనటువంటి సమాధానం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కావలసిన కనిష్ట వయసు ఎంత? 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 35 సంవత్సరాలు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కావలసినటువంటి వయసు 35 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అమెరికాలో ఎంతకాలం నివసించి ఉండాలి? అమెరికాలో
7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం చూద్దామండి. లైవ్ ని లైక్ చేయండి అండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు లైవ్ ని లైక్ చేసినట్లయితే 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎవరూ లైక్ చేయలేదు, ఇద్దరు మాత్రమే లైక్ చేశారండి. 40 మెంబర్స్ లైవ్ లో ఉన్నారు. మరి మీరు లైక్ చేస్తేనే మిగిలిన వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అంటే మీకులాగే మీ మిగిలినటువంటి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. మరి నేను వీడియో చేయడానికి కూడా నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. లైవ్ ని మాత్రం అస్సలు లైక్ చేయట్లేదండి. ఇది చాలా ఇది దాన్ని ఏ విధంగా అంటారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ లైవ్ ని మాత్రం లైక్ చేయండి. మనం లైక్ చేస్తే పక్క వాళ్ళకి లాభం జరుగుతుంది, మన వలన లాభం జరుగుతుంది. మనం చేసే పని వల్ల పక్క వాళ్ళకి సహాయం చేయకూడదు, అందకూడదు అనేటటువంటి ఆ నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటే డిఎస్సిలో సక్సెస్ సాధించడం కష్టం అండి. సో కాబట్టి మనకి ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే లైఫ్ లో ముందుకు పోయి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందండి. మరి ఎప్పుడు కూడా మనకి ఒకళ్ళ నుంచి సహాయం తీసుకోవటమే తప్ప మనం వేరే వాళ్ళకి సహాయం చేయకూడదు అని మీరు అనుకుంటే మాత్రం మీరు లైక్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. చూద్దాం మరి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఎంత కాలం నివసించి ఉండాలి. ఆప్షన్ సి 14 సంవత్సరాలు ఉండాలండి. 14 సంవత్సరాలు నివసించినట్లయితే వాళ్ళకి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అమెరికా అధ్యక్ష పదవీ కాలం ఎంత? అమెరికా అధ్యక్ష పదవీ కాలం అనేది ఎంత? ఒకసారి మనం తీసుకున్నట్లయితే 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం చూద్దామండి. ఆప్షన్ బి 4 సంవత్సరాలు. అమెరికా అధ్యక్ష పదవికి కాలం 4 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అమెరికా అధ్యక్షుణ్ణి ఎలా తొలగించవచ్చు? అమెరికా అధ్యక్షుణ్ణి ఏ విధంగా తొలగించవచ్చు? అభిశంసన ద్వారా, ఎన్నికల్లో ఓడించడం ద్వారా, రాజీనామా ద్వారా, మరణం ద్వారా. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. మరి దీనికి సరైనటువంటి సమాధానం చూద్దాం. దీని సరైన సమాధానం ఆప్షన్ ఏ అభిశంసన ద్వారా. అంటే అభిశంసన అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఏదైనా చేసేటటువంటి కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే వాటిని ఏ విధంగా చెప్పాలి, సరైనటువంటి కొన్ని అవినీతి అని చెప్తారు కదా, అట్లా అవినీతికి సంబంధించినటువంటి పాల్పడినట్లు అనిపించినప్పుడు కానీ సో అలాంటి యాక్టివిటీస్ లో చేయటం ద్వారా, అవినీతికి పాల్పడటం ద్వారా అని మనం ఒక రకంగా చెప్పొచ్చు. సో ఆ విధంగా చేయటం ద్వారా అతన్ని తొలగించవచ్చు. దాన్ని ఏమంటారంటే అభిశంసన అని చెప్తారు. అభిశంసన ద్వారా అతన్ని తొలగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఏ రాజ్యాంగ సవరణ చట్టము ఒక వ్యక్తిని 2 సార్లు కంటే ఎక్కువ సార్లు అధ్యక్షునిగా ఎన్నిక కాకుండా నిషేధించింది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా నిషేధించింది? 20వ రాజ్యాంగ సవరణ, 21, 22, 23వ రాజ్యాంగ సవరణ. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 22వ రాజ్యాంగ సవరణ.
22వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా అధ్యక్ష పదవికి 2 సార్లు మాత్రమే పోటీ చేయవచ్చు, అంతకంటే ఎక్కువ సార్లు ఉండటానికి అవకాశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పటి వరకు అభిశంసన ద్వారా ఎంతమంది అమెరికా అధ్యక్షులను తొలగించారు పదవి నుంచి? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఎవరూ లేరు. దీనికి సమాధానం చెప్పండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఎవరూ లేరండి. అంటే అభిశంసన ద్వారా ఇప్పటి వరకు ఏ అమెరికా అధ్యక్షుడిని తొలగించలేదు. అంటే తొలగించడానికి ప్రయత్నాలు జరిగినాయి కానీ అవి పూర్తి స్థాయిలో అతను తొలగించే పరిస్థితికి రాలేదు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏ అధ్యక్షుడు అభిశంసనాన్ని ఎదుర్కొన్నాడు? చెప్పాం కదా ఇంతకుముందు మనం. అభిశంసన అంటే ఏంటంటే అధికార దుర్వినియోగం. ఇక్కడ కరెక్ట్ పదాన్ని మనం ఉపయోగించినట్లయితే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లయితే దాన్ని అభిశంసన అనేటటువంటి ఆ అంశాన్ని ఉపయోగించి పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. దాన్ని అభిశంసన అంటారు, అధికార దుర్వినియోగానికి పాల్పడటం. మరి ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏ అధ్యక్షుడు అభిశంసనాన్ని ఎదుర్కొన్నాడు? డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. లైవ్ ని అయితే లైక్ చేయండి. అసలు కనీసం మరి లైవ్ ని లైక్ చేయట్లేదండి. ఇప్పుడు మీకు వీటి కోసం అంత బిట్లని దాదాపు ఒక 2 hours పట్టిందండి వీటిని తయారు చేయాలంటే. మరి మామూలు విషయం కాదు. ఇట్లా తయారు చేయడానికి మినిమం ఒక 2 hours టైం అనేది పడుతుంది. మరి కనీసం మరి లైవ్ ని లైక్ చేయాలి అనేటటువంటి మనకి ఏదో ఉంటది కదా, దాన్ని కనీసం చేయకపోతే ఎట్లా అనేది మనకి వివేచన అనేది ఒకటి ఉండాలండి. కనీసం చేతిలోనే ఉంటది. ఒక్కసారి డబుల్ ట్యాప్ దాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే ఒక్కసారి లైక్ అనేది పడుతుంది కదా. ఒక వీడియోని తయారు చేసి చెప్పడానికి చాలా టైం పడుతుంది. కానీ మరి మీరు వీడియోని వినుకుంటూ మీరు కూర్చొని దాన్ని చూస్తూ వింటూ ఉంటారు. కానీ మరి ఒక్కసారి లైక్ చేస్తే నాకు ఏదైనా కోట్లు రావండి దీనివల్ల. జస్ట్ ఏంటి అంటే అదొక సాటిస్ఫాక్షన్, ఇది చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చేయడమే తప్ప మీరు చేసేటటువంటి లైక్ వలన ఇక్కడ ఎవరికి లక్షలు కానీ కోట్లు కానీ డబ్బులు రావండి. మరి అలాంటి పార్షియాలిటీ అనేది అసలు అలాంటి మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ లో సక్సెస్ అవడం అనేది అసలు సాధ్యం కాదండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే కేవలం ఒక ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యేటటువంటి ఆ ఫీల్డ్ లోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి సంకుచితమైనటువంటి మనస్తత్వం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అలాంటి వాళ్ళు మాత్రం ఒక ఉపాధ్యాయ వృత్తికి అసలు పనికిరారు. కాబట్టి మరి మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు నా వీడియో అనే కాదు, మీరు ఎవరి వీడియో అయినా సరే మీరు చూస్తున్నారు అంటే ముందు లైక్ చేసి ఆ వీడియోని చూడటం అనేది ఒక ధర్మం అది. ఎందుకంటే దానివల్ల మీకు ఏమి నష్టం అనేది రావట్లేదు. మరి లైక్ చేస్తే అతనికి ఏమో బాగా సంపాదించుకుంటాడు, లేకపోతే అతనికి బాగా ఇదవుతుంది అనేది కాదు. 10 మందికి ఇంకా ఎలాంటి ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ పదే ఇన్నిసార్లు అసలు అడిగించుకోవటం అనేది సరైనటువంటి పద్ధతి కదండి. చూడండి, మరి ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలు రావడంతో ఏ అధ్యక్షుడు అభిశంసనాన్ని ఎదుర్కొన్నాడు? డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్. మరి దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఇతను అభిశంసనాన్ని ఎదుర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అమెరికాలో ఏ తరహా ప్రభుత్వం ఉంటుంది?
పార్లమెంటరీ ప్రభుత్వము, అధ్యక్ష తరహా ప్రభుత్వము, రెండు ఏది కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అధ్యక్ష తరహా ప్రభుత్వం. అమెరికాలో ఉండేటటువంటి అధ్యక్ష పదవికి సంబంధించింది ఎలా ఉంటుందంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అమెరికా అధ్యక్షుడు ఎలా ఎన్నుకోబడతాడు? ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, పరోక్ష ఎన్నికల ద్వారా, ఎలక్టోరల్ కాలేజీ ద్వారా, కాంగ్రెస్ ద్వారా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికవుతాడు. గుర్తుపెట్టుకోండి అండి, ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నిక అవుతాడు అమెరికా అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? 435, 538, 100, 103. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం వచ్చేసిందండి. సరైన సమాధానము ఆప్షన్ బి, 538. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఎంతమంది ఉంటారంటే 538 మంది ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కావలసిన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య ఎంత? ఎన్ని ఓట్లుంటే ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు? 270, 300, 312, 538. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ఇంక సరైన సమాధానము ఆప్షన్ ఏ, 270. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నిక కావడానికి కావాల్సిన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య ఎంత అంటే 270. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి? ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఎలక్టోరల్ ఓట్లు అనేవి ఉన్నాయి? టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో అత్యధికంగా ఎలక్టోరల్ ఓట్లు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఏ రాష్ట్రంలో పాపులర్ ఓటు విధానం అమల్లో లేదు? మెయిన్ మరియు నెబ్రూబర్, టెక్సాస్ మరియు ఫ్లోరిడా, కాలిఫోర్నియా మరియు న్యూయార్క్, ఇల్లినాయిస్ మరియు పెన్సిల్వేనియా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, మెయిన్ మరియు నెబ్రాస్కా. ఇక్కడ పాపులర్ ఓటింగ్ విధానం అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. డొనాల్డ్ ట్రంప్ ఏ సంవత్సరంలో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు? 1982, 1980, 2000, 2005. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ,
డొనాల్డ్ ట్రంప్ ఏ సంవత్సరంలో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరాడంటే 1992లో ఇతను జాయిన్ అవటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ద అప్రెంటిస్ అనే టీవీ రియాలిటీ షోని ఎవరు నిర్వహించారు? ద అప్రెంటిస్ అనేటటువంటి టీవీ రియాలిటీ షోని ఎవరు నిర్వహించారు? డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, జో బైడెన్, హిల్లరీ క్లింటన్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, డొనాల్డ్ ట్రంప్. ద అప్రెంటిస్ అనేటటువంటి టీవీ రియాలిటీ షోని ప్రారంభించింది డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. డొనాల్డ్ ట్రంప్ రాసిన పుస్తకాల సంఖ్య ఎంత? 14 కన్నా ఎక్కువ, 100 కన్నా ఎక్కువ, 50 కన్నా ఎక్కువ, 200 కన్నా ఎక్కువ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, 14 కన్నా ఎక్కువ. ఇవి కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ అండి. షైన్ ఇండియా బుక్ లో నుంచి ప్రిపేర్ చేసినటువంటి బిట్స్ అండి ఇవి. కాబట్టి మనకి రోజు ఒక టాపిక్ కూడా వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు అనేవి చేద్దాము. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ బిట్. డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ పుస్తకం ఏ సంవత్సరంలో విడుదలైంది? ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనేటటువంటి పుస్తకం ఏ సంవత్సరంలో విడుదలైంది? 71, 80, 87, 2005. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ పుస్తకం 1987లో విడుదలైంది. నెక్స్ట్ బిట్. డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య పేరు ఏమిటి? మొలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఇవానా జెలిన్కోవా, మార్లా మ్యూప్యూల్స్. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య పేరు మొలానియా ట్రంప్. సారీ, ఆప్షన్ సి, ఇవానా జెలిన్కోవా. గుర్తుపెట్టుకోండి, అమెరికా అధ్యక్షుడి మొదటి భార్య పేరు ఇవానా జెలిన్కోవా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. డొనాల్డ్ ట్రంప్ మరియు ఇవానా జకోవా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం కింద ఉన్నది ఆప్షన్ సి, 22 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. డొనాల్డ్ ట్రంప్ రెండవ భార్య పేరు ఏమిటి? మొలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఇవానా ట్రంప్, మార్లా ఫ్యూమల్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, మార్లా మ్యూపుల్స్.
నెక్స్ట్ బిట్. డొనాల్డ్ ట్రంప్ మరియు మ్యూపుల్స్ ఎప్పుడు వివాహం చేసుకున్నారు? 77, 83, 93, 2005. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. డొనాల్డ్ ట్రంప్ మరియు మార్లా మ్యూపుల్స్ ఎప్పుడు వివాహం చేసుకున్నారంటే సి. 1993లో వివాహం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. డొనాల్డ్ ట్రంప్ మరియు మార్లా మ్యూపుల్స్ కు కలిగినటువంటి కుమార్తె పేరు ఏమిటి? కుమార్తె పేరు ఆప్షన్ బి టిఫానీ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ మార్లా మ్యూపుల్స్ కు కలిగిన కుమార్తె పేరు టిఫానీ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత భార్య పేరేమిటి? మెలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఇవానా ట్రంప్, మార్లా మ్యూపుల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ మెలానియా ట్రంప్ ప్రస్తుత భార్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. డొనాల్డ్ ట్రంప్ మరియు మెలానియా ట్రంప్ కు కలిగిన కుమారుడి పేరు ఏమిటి? ఇవాంకా ట్రంప్, టిఫానియా ట్రంప్, బరోన్ ట్రంప్, ఎరిక్ ట్రంప్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి బరోన్ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. డొనాల్డ్ ట్రంప్ ఏ కేసులో దోషిగా తేలాడు? హష్ మనీ కేసు, రష్యా గేట్ కేసు, ఉక్రెయిన్ కేసు, ఎన్నికల జోక్యం కేసు. డొనాల్డ్ ట్రంప్ ఏ కేసులో దోషిగా తేలాడు? దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ హష్మనీ కేసు. హష్మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీలో చేరారు? డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెన్స్ పార్టీ, గ్రీన్ పార్టీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీలో చేరారు? డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. సరైన సమాధానం రిపబ్లికన్ పార్టీ. క్వశ్చన్ నెంబర్ 32. డొనాల్డ్ ట్రంప్ ఏ సంవత్సరంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రేసులో నిలబడాలని అనుకున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఏ సంవత్సరంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడాలని అనుకున్నారు? 71, 80, 88, 2000. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 1988. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. డొనాల్డ్ ట్రంప్ ఏ సంవత్సరంలో రీఫార్మ్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశాడు? డొనాల్డ్ ట్రంప్ ఏ సంవత్సరంలో రీఫార్మ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు? దీనికి సరైన సమాధానము 71, 80, 88, 2000. డి ఆప్షన్ డి 2000లో. క్వశ్చన్ నెంబర్ 34. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఏ సంవత్సరంలో పోటీ చేశాడు? దీనికి సరైన సమాధానము డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఏ సంవత్సరంలో పోటీ చేశాడు? 2010, 2015, 2020, 2024. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 2015లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. భారత రాష్ట్రపతి ఎలాంటి కార్యనిర్వాహక విధులు నిర్వహిస్తారు? నామమాత్రపు, నిజమైన, అతి ముఖ్యమైన, ఏది కాదు. దీనికి సరైన సమాధానము
ఆప్షన్ ఏ నామమాత్రపు విధులు. క్వశ్చన్ నెంబర్ 36. భారత రాష్ట్రపతి ఎవరి సలహా పైన చర్యలు తీసుకుంటారు? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, సుప్రీంకోర్టు, పార్లమెంట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ బి, కేంద్ర మంత్రి మండలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. అమెరికా అధ్యక్షుడు ఎలాంటి కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉంటాడు? నామమాత్రపు, నిజమైన, పరిమితమైన, ఏది కాదు. దీనికి ఆప్షన్ సరైన సమాధానం ఆప్షన్ బి, నిజమైనటువంటి. అమెరికా అధ్యక్షుడు నిజమైనటువంటి కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉంటాడండి. కానీ భారతదేశపు రాష్ట్రపతి మాత్రం నామమాత్రపు అధికారాన్ని కలిగి ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. అమెరికా అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాల కాలానికి పదవికి ఎన్నిక అవుతాడు? అమెరికా అధ్యక్షుడు పదవి కాలం ఎన్ని సంవత్సరాలకి ఎంపిక చేస్తారు అంటే ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎంపిక చేయబడతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు ఎన్నిక కావచ్చు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు అయినా? దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఎన్నిసార్లు అయినా. భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చండి రాష్ట్రపతికి. కానీ అమెరికా అధ్యక్ష పదవికి మాత్రం 2 సార్లు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. అమెరికా అధ్యక్షుని ఎలా తొలగించవచ్చు అంటే అభిశంసన ద్వారా, అవిశ్వాస తీర్మానం ద్వారా, ఎన్నికల్లో ఓడించడం ద్వారా, రాజీనామా ద్వారా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, అభిశంసన ద్వారా. చెప్పాం కదా, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు అభిశంసన అనేటటువంటి పద్ధతిని ఉపయోగించి తొలగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 41. భారత రాష్ట్రపతిని ఎవరు అభిశంసించవచ్చు? మరి భారత రాష్ట్రపతిని ఎవరు తొలగించడానికి అవకాశం ఉంటుంది? ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, పార్లమెంటు, ప్రజలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పార్లమెంటు. భారత రాష్ట్రపతిని అభిశంసించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. అమెరికా అధ్యక్షుడికి ఎవరు అభిశంసించవచ్చు? మరి అమెరికా అధ్యక్షుడిని ఎవరు అభిశంసిస్తారు అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ప్రజాప్రతినిధుల సభ అభిశంసించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. అమెరికా అధ్యక్ష అభిశంసన విచారణ ఎక్కడ జరుగుతుంది? అమెరికా అధ్యక్షుడు సంబంధించిన అభిశంసన విచారణ ఎక్కడ జరుగుతుంది? ప్రతినిధుల సభ, సెనెట్, సుప్రీంకోర్టు, ప్రజలు. దీని సరైన సమాధానము ఆప్షన్ బి, సెనెట్. క్వశ్చన్ నెంబర్ 44. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు బాధ్యతలు చేపట్టారు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 2 సార్లు. 2 సార్లు బాధ్యతలు స్వీకరించారండి అమెరికా అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. గ్రోవర్ క్లీవ్లాండ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు? గ్రోవర్ క్లీవ్లాండ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు? 1, 2, 3, 4 సార్లు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. మీకు సరైన సమాధానము ఆప్షన్ బి, 2 సార్లు. గ్రోవర్ క్లీవ్లాండ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు అంటే 2 సార్లు. అంటే డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడిగా గెలిచినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా ఈ గ్రోవర్ క్లీవ్లాండే. మరి గ్రోవర్ క్లీవ్లాండ్ ఏ సంవత్సరం మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు?
85, 89, 89, 93, 89, 93, 87, 80, 1897 టు 1901. దీని సరైన సమాధానం ఆప్షన్ ఏ 1885 నుంచి 1889. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 బిట్స్ అండి. మరి ఇలాంటివి మరిన్ని రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అంటే లైక్ చేయటం మాత్రం అసలు దాదాపు ఎన్నైనా అనండి కానీ మేము మాత్రం లైక్ చేయము అని మాత్రమే కనిపిస్తుంది అక్కడ. దాదాపు 6 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారండి. దాదాపు మరి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడానికి మరి మొహమాట పడుతున్నారు. లైక్ చేస్తే మరి ఏ విధమైనటువంటి ఫీల్ అవుతారో మరి నాకైతే అర్థం కాలేదులే కానీ మరి ఇలా చేయటం వల్ల వీడియో చేయడానికి కూడా పుషింగ్ అనేది లేదండి. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి వీడియో కూడా చేద్దాం అనుకున్నా కానీ రేపు చూద్దాంలేండి. వీడియోని రేపు చేద్దామండి. ఓకే, గుడ్ నైట్.